రాదక్క అను రెడీ చేసిన డెవిల్ న్యూ సాంగ్ ఇప్పుడు డబుల్ డమాకా సాంగ్ అనమాట. ఈ సాంగ్లో ఇద్దరు హీరోయిన్లు. అను రెడీయా? అతి తొందరలోనే ఈ వారంలోనే. మోసపోయినా మనం దారుణంగా మోసపోయినా. నీకెందుకు ఇక్కడ చూసినట్టయితే సాంగ్ షూట్ జరుగుతుంది. టైం ఎంత? 12 అవుతుంది. షార్ట్ షూట్ జరుగుతుంది గాయ్స్. కావ్ సాంగ్ షూట్ ఇన్ బళ్ళారి అనంతపురం. అప్పుడు తను తిరుగుతూ అంటే విజిల్ వేసినప్పుడు ఫస్ట్ ఇట్లా చూస్తుంది డిఫాల్ట్ గా. అప్పుడు చూస్తుంది నీ సాయి చూసి తర్వాత మళ్ళీ మ్యూజిక్ ఉంటుంది కదా టైటిల్ చేసే మ్యూజిక్. ఆ మ్యూజిక్ తర్వాత తన వాక్ తర్వాత మీరు మళ్ళీ విజిల్ వేసుకుంటే ఒక్క సెకండ్ వస్తుంది తన దగ్గరకు వస్తుంది. గోదావరి గట్టు మీద అక్కడ పాడతారు. ఆ లోపు నేను వస్తాను. మరి తను ఎట్లా తను ఉంటుంది ఫ్రేమ్ లో అది కట్ షాట్. ఇప్పుడు దీన్ని చెప్తా. అలా కాదు అంటే తను పైనే ఉండాలి. మనం ఇద్దరు డాన్స్ చేసేది కూడా అమ్మాయి చూస్తూనే ఉండాలి. మొత్తం పైనే ఉంటది అతను పైకి పోవాలంటే ఈ ఫ్రేమ్ పైనే ఉంటది. మనం కింద డాన్స్ రావాలి కదా. కప్ కిందకి అది సూపర్. మళ్ళీ లైట్ ఎక్కువసేపు పెట్టుకోదండి. దించు ఎక్కువ చూడ తలకాయ. ఓకే ఇప్పుడు ఓకే. వచ్చినప్పుడు కింద నించండి. ఎలా ఉన్నారు అందరూ? సో అల్లుడు సీనన్న మళ్ళీ ఇంకొక సాంగ్ తో మన ముందుకు వచ్చేసారండి. అది ఏ సాంగ్ అంటే సంక్రాంతికి వస్తున్న మూవీలో నుంచి. అది మా కాస్ట్యూమ్ చూసే మీకు అర్థమైపోయి ఉంటది. గోదావరి గట్టు మీద సాంగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాము. సో దీంట్లో హీరోయిన్ గా అన్న వైస్ క్యారెక్టర్ గా నేను చేశాను అనమాట. సో అన్న హీరోగా చేశారు. ఇదే అండి మా పిల్లలు. హాయ్ చెప్పండి. ఈడొచ్చి బుల్రాజు. ఈ ముగ్గుల పేర్లు అయితే నాకు తెలియదండి. ఒరిజినల్ నేమ్ చెప్తాను. శాన్వి చైత్ర. ఇద్దరు శాండ్విచ్లు, 2 శాండ్విచ్లు. సో పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. పిల్లల్ని పంపించిన వాళ్ళ పేరెంట్స్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈసారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాం. సో ఈ సాంగ్ లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అది సాంగ్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంది అనేసి. సో ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ని మీరు కూడా చూడాలనుకుంటే ఈ ఫ్రైడే ఈవినింగ్ 5 o'clock కి మన అల్లుడు సీను యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేయబోతున్నాం. సో మీరందరూ కూడా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో కీప్ వాచింగ్ ద అల్లుడు సీను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా బ్యాక్ వచ్చేసి అబ్బబ్బా దాని వరకు నువ్వు బ్యాక్ అబ్బబ్బా కబడ్డీ 4 సార్లు 4 times అల్లరికి అయ్యే వరకు అదే స్టెప్. ఈయన ఊరగాయనో ఎవరికి కావాలి ఊరగాయనో నాకొద్దు. మరీ గౌరవ పిల్లకాయ నోట్లో పెట్టి పెరిగేస్తున్నారు. ఊరగాయనో లేకుండా చేశారు. మాడంటే ఊరగాయనో ఎందుకు పెట్టలేదు పిల్లకాయలకి? పాప పిల్లకాయలు నోటు తెచ్చి మరి అడిగినారు. అదిలో ఈ పాప సాతి, ఆ పాప స్వాతి, వద్ది, అందరూ ముగ్గురు ఒకే పేరు, ఇంకో పేరు వాంతి, అందరూ ఒకే పేర్లు పెట్టుకున్నారు. రైట్ అది ఇక్కడ చూసినట్టయితే షాప్ జరుగుతున్నది. పిల్లకాయలు రెడీగా ఉన్నారు. అను గారు రెడీగా ఉన్నారు. హీరో గారు రెడీగా ఉన్నారు. ఫస్ట్ గారు రెడీగా ఉన్నారు. ఇవాళ మేకింగ్ లైట్ నేరు పెట్టు.
అడికా నువ్వు చేతులు ఇట్లా పెట్టు. అది పట్టుకోలేదు మళ్ళీ. సరే ఇట్లా పెట్టలే, స్ట్రైట్ గా పట్టుకోలే. అది ఆ తిరగాలి. సాన్వి ఊరగాయ అన్నం తిను. చేతులు వదిలేసేయాలి, నేను పిలవను కానీ. ఊరగాయ అన్నం వద్దడ్డా మాకొద్దు. ఊరగాయ అన్నం కన్ఫ్యూజ్ చేశారు. ఇట్లా పట్టుకో, ఓకేనా? ఇది చేసేటప్పుడు ఇది ఓకే, అలా అయిపోగానే ఇది పట్టుకునేది కంటిన్యూ. వేరేనా? నువ్వద్దు, నార్మల్ ఊరికే ఇట్లా అయిపోతుంది. రెడీ? రెడీకా? రెడీ 3, 2, 1 యాక్షన్. 1 2 3 4 5 6 మళ్ళీ 1 2 3 4 5 6. నేను గోదావరి గట్టు సాంగ్ ప్రాసెస్ జరుగుతుంది, మేకింగ్. 1 2 3 4 5 6 7 8 మళ్ళీ 1 2 3 వెనకాల సీన్ దుమ్ము లేపుతున్నాడు. ఎట్లా సాధ్యం? కబడ్డా రెడీ 3 2 1 యాక్షన్. నానా పిన్ వచ్చింది. రెడీ రెడీ మూడ్. రెడీ 3 2 1 యాక్షన్. నానా పిన్ వచ్చింది. నానా ఎను ఏంట్రా నీ ఏ మీరే కోర్స్ నీ 2 1 యాక్షన్. నానా ఏంట్రా పిన్ వచ్చింది. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎవరు పచ్చిమిరక గమ్మున్నాడు. మీనా క్యారెక్టర్ హాయ్ బోలో. మీనా క్యారెక్టర్ ఇట్స్ మీ డేవిలాను. ఇంకో క్యారెక్టర్ పేరు మర్చిపోయానే. ఇంకో క్యారెక్టర్ పేరు ఎందుక? భాగ్యం క్యారెక్టర్ అక్క. క్యారెక్టర్ వైఫ్ క్యారెక్టర్ అండి ఈ సాంగ్ లో. సో చాలా బాగా వచ్చింది సాంగ్ అయితే. ఇద్దరితో చేయొచ్చు ఈ సాంగ్ అని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండ్రు. బట్ మేమైతే కొంచెం ట్రై చేసాము. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. సో మా పిల్లలు పెద్ద అబ్బాయి పుల్రాజు. పుల్రాజు డైలాగ్ చెప్పరా. మేక చచ్చింది. ఆ డైలాగ్ అబ్బాయి బుల్రాజు క్యారెక్టర్. సో నేను వైఫ్ క్యారెక్టర్, తను లవర్ క్యారెక్టర్. సో మా ఇద్దరి మధ్య జరిగే పోట్లాట సో మూవీ లాగానే. సో అలాగే మూవీలో లాగానే మా ఇద్దరు జరిగే పోట్లాటనే ఈ సాంగ్ లో చూపించాను అన్నమాట. కొట్లాడేమా అది కొట్టుకోండి. అయ్యో ఇది ఇది బాయ్ చెప్పక. బాయ్ చెప్పక. బాయ్ బోలో. మామూలు ఉండదు. ఆ అబ్బాయి వచ్చి బుల్రాజ్ క్యారెక్టర్ అనమాట. గోదావరి గట్టు సాంగ్ ముందు స్క్రిప్ట్లో. ఈ యొక్క సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్. ఫస్ట్ హీరోయిన్ వచ్చి అను అనమాట. హాయ్ అను. డివోపేటింగ్ ఇట్స్ మే. మా అక్క ఉగ్గాని చేసింది, చాలా బాగా చేస్తుంది. ఇదిగోండి ఉగ్గాని అంటే మన సైడ్ ఎవరికి తెలియదు, మురుగులతో చేస్తారు. నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది. సూపర్ అంత చేసింది అను. కళ్యాణ్ అన్న బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ పెట్టినాం. ఈ ప్లేట్ చూడండి, ఈ ప్లేట్ ప్యాకెట్తో చపాతి, ఆ ప్లేట్తో చికెన్ బిర్యానీ, అదే ఉగ్గాని. సో మీరందరూ కూడా ఉగ్గాని తినాలనుకుంటే బళ్ళారి గోదావరి గట్టు మీద షూట్ లో భాగంగా ఫోటో షూట్. ఇద్దరు కళ్ళ మీదే ఉంది బాగా. మా కోసం లైట్ ఏసీ మా అన్న తీసి అలసిపోయినాడు. అంటే లైట్ అన్నా లైట్ అని క్లారిటీ ఇచ్చిన నేనే. అబ్బా ఎందుకు వేయలేదు స్టెప్పులు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి గోదావరి గట్టు మీద అనే సాంగ్ మా ఇద్దరి కాంబినేషన్ లో రాబోతుంది. సో ఇది కొత్త కాన్సెప్ట్ తో చేసామండి, ఇద్దరు హీరోయిన్స్ తో. ఆ సాంగ్ మీరు చూడాలనుకుంటే మన అల్లుడు సీన్ యూట్యూబ్ ఛానల్ లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. సో అందరూ చూసేయండి.
అట్లాకి వెళ్ళిపోవాలా. అది ఇట్లా మోసం చేస్తున్నారు. షట్ ఇటు వెళ్తాం మనం. అన్న కెమెరా ఎట్ట తీయాలి? 3 7 8 TCR కొల్లగొండకెళ్ళా. ఇది అనంతపూర్లోనే ఒక డెవలప్ అవుతున్న పార్క్ అనమాట. ఇంకా డెవలప్ చేయలేదు. ఈ పార్క్ ఎక్సలెంట్గా ఉంది. ఈ పార్క్లో ఇక్కడ రాధక్క డైరెక్షన్లో అల్లుడు సినిమా హీరోగా, కెమెరామ్యాన్ ఎడిటర్ గా మన కళ్యాణ్ అన్న గారి సెకండ్ హీరోయిన్ డెవిలను, ఫస్ట్ హీరోయిన్ రాధక్క. కానీ ఓకే సాంగ్ రిలీజ్ అయినాకే ఇది రిలీజ్ అవుతుంది. అయ్యో స్టాటస్ పెట్టుకో. అది కట్ చేసుకుంటా. రెడీ సార్, నేను కట్ చేసుకుంటా. నెక్స్ట్ చెప్పడుగా ఓకే ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేస్తారా చూడండి మీరు కూడా. అదే అట్టుండ ఎండలో ఉన్నట్టు బాగా. నువ్వు ఎండలో రానా? రెడీ రెడీ అన్న రెడీ కానీ ఏమవుతారు గుర్తులేదు నాకు. రెడీ మోడ్ రోలింగ్ యాక్షన్. ఓకే కట్. చాలు చాలు. టూ త్రీ గాయస్, మొత్తానికి ఈ 2.5 డేగా ఇద్దరు అక్కగారు కానీ దేవిలేని గారు ఇద్దరు సాంగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బెంగళూరులో మళ్ళీ చెమట కార్చాలి గాయస్. కష్టపడదాం. బెంగళూరుకి వెళ్ళి ఇంకో సాంగ్ చేసుకొని మళ్ళీ ఇంకో అప్డేట్తో వస్తాం. టేక్ కేర్, సీ యూ.